हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा डोर खोल के कार लो बैठ के गेर डाल के जिसका पोता दिनू है बन के आसमान मीद के ताड़ू फेंक के मब्बू तोड़ के मोर तेरा बొట్టు బిళ్ళ के లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా హలో ఎవ్రీబడి, అందరికి నమస్కారం. పిలవగానే నా పెళ్లి పార్టీకి వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ. ఇన్ని రోజులు అందరూ నా పెళ్ళెప్పుడు అని చెప్పేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్పడానికి వచ్చేసాను. అరే నిన్న నా ఫ్రెండ్ పెళ్లి ఫంక్షన్ కి వెళ్తే నా పెళ్లి ఫంక్షన్ ఎప్పుడని అడుగుతున్నారు. అరే పక్కింటికి పెరుగు తోడు కోసం వెళ్తే నాకు తోడు ఎవరు వస్తారని అడుగుతున్నారు. ఇన్ని రోజులు పెళ్లి నుంచి తప్పించుకున్నా, కానీ ఈ రోజు ఫిక్స్ అయ్యా. 5 సంవత్సరాల పాప చేతిలో బొమ్ముంటేనే అందం. 25 సంవత్సరాలు దాటిన నాలాంటి అందమైన అమ్మాయి పక్కన ఒకడుంటేనే అందం. ఈ 5 అడుగుల అమ్మాయికి 6 అడుగుల అబ్బాయితో 7 అడుగులు వేయడానికి ఇంకొన్ని అడుగులే దూరంగా ఉంది. ఆ అబ్బాయి ఎవరు తెలుసుకోవాలందా? అబ్బా, ఆశ దోశ అప్పడం రసం సాంబార్ అప్పుడే చెప్పేస్తానా ఏంటి? నో, ముందు పార్టీ, దాని తర్వాత సర్ప్రైజ్. నా పార్టీ అనగానే మీరందరూ ఎలాగో వచ్చేసారు. మరి నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ వీళ్ళందరూ కూడా రావాలి కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రష్మి పెళ్లి పార్టీ. పార్టీకి అందరినీ పిలిచేశాను. మరి నా పార్టీకి ఫస్ట్ ఎవరు వస్తున్నారో చూద్దామా? వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నువ్వెళ్ళమంటారా? చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి, తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. హాయ్ చంద్ర గారు. హాయ్ ఏంటి హాయ్లో? ఏమైంది? 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా పెళ్లి చేసుకోవద్దురా అని. చంద్ర గారు, చేతికి గోరింటాకు వేస్తేనే చేయి పండుతుంది, నోట్లో కిల్లి వేస్తేనే నోరు పండుతుంది. ఆడపిల్ల జీవితంలో పెళ్లి చేసుకుంటేనే జీవితం పండుతుంది. ఇలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండుతుంది. అసలు నేను పెళ్లి చేసుకుంటే మీరేం కోల్పోతారు? ప్రతి మగాడు స్వాతంత్రాన్ని కోల్పోతున్నాడు. అసలు స్వాతంత్రం అంటే ఏంటి? ఇప్పుడు పెళ్ళాం ఇంట్లో టిఫిన్ వండింది తినకుండా బయటికెళ్ళి వాడికి నచ్చిన టిఫిన్ తింటాడు చూడు, అదే అసలైన స్వాతంత్రం. పెళ్ళాం టీవీ సీరియల్ చూస్తుంటే గుమ్మం ముందు ఇలా నిలబడి ఇంకో దాన్ని చూస్తుంటాడు చూడు, అదే అసలైన స్వాతంత్రం అంటే. పెళ్ళాం ఇంట్లో నైట్ వేసుకొని తిరిగిన మగాడు ఇంట్లో నైట్ వేసుకొని పడుకుంటాడు చూడు, అది మగాడి అసలైన స్వాతంత్రం అంటే. ఇన్ని కోల్పోయి మగాడు ఎన్ని రోజులు అవుతుంది? సరే, నా పెళ్లి విషయం పక్కన పెట్టండి. ఫస్ట్ అక్కడ కూర్చొని పార్టీ ఎంజాయ్ చేయండి. అయితే నా పెళ్లి పార్టీలో నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. రష్మి, ఏంటి ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావు? నా పెళ్లి పార్టీ. ఏంటి నా పెళ్లి పార్టీ? నీకు పార్టీ అంటే నమ్ముతాం కానీ పార్టీ అంటే ఎక్కడా నమ్మకం కుదరట్లేదే. నేను పెళ్లి చేసుకున్నాను కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ రాని వయసులో నువ్వు చేసుకుంటూ మా ఫీలింగ్ గురించి అడుగుతావేంటి రష్మి? ఎంతకీ పెళ్ళంటున్నా ఆడేనా? నిజంగా వాడే అయి ఉంటే రష్మి పెళ్లి పార్టీ కాదు, రష్మి తల్లి పార్టీ అని జరగాల్సింది. ఈ పాటి
నేను చెప్పేది విను. ఇప్పుడు ఎవరితోనో 9 years మీద ఏదో జరిగింది, కానీ ఒకసారి ఆలోచించు రష్మి. ఏంటి? తను ఎలాగో వెళ్ళిపోయాడు, కలిసి జబర్దస్త్ చేసాం, శ్రీదేవి చేసాం, అవును డి చేసాం, అవును. ఇంత పరిచయం ఉంది. ఒక్క రోజైనా ఒక్కసారైనా 1% ఫీలింగ్ అయినా రాలేదా నా మీద? అది కాదురా, మనం ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తాం శ్రీదేవి మధ్య బయట కూడా కలుస్తున్నాం ఒక్కసారి కూడా నా మీద ఒక చిన్న అరుణ feeling- వదిన ఏదో ఫీలింగ్స్ కావాలి. కాదురా, ఇలా చెప్పాలని చెప్తున్నాను నీకు. నేను ఇన్నిసార్లు వద్దు వద్దు అంటున్నాను, మీకు అర్థం అవ్వట్లేదా? మేము ఇన్నిసార్లు కావాలి కావాలి అంటున్నాం, నీకు అర్థం కావట్లేదు. సరే ఫైనల్ గా మీరేమంటారు? నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, రా వా వా ఇదే కావాలి. ఈ డాన్సే మాకు కావాలి. ఏయ్, Yes. నా పెళ్లి పార్టీలో మీ హడావడి ఏంట్రా? వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ నా పార్టీకి ఎవరు వస్తున్నారో చూద్దాము. లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి. నీ అఘరామృతం పుల్లారెడ్డి. Rashmi, why you are calling these two idiots? వెల్కమ్ టు రష్మి పెళ్లి పార్టీ. పెళ్లి పార్టీయా? ఏమన్నా ఏదో వాడికి షష్ఠి పూర్తిని చెప్పారు. నా పెళ్లి పార్టీ నీకు ఇంకా పెళ్లి అవ్వలేదా? లేదు, ఎన్నిసార్లు జరిగింది పెళ్లి? మీది ఆవిడకి అర్థమయ్యి, ఆవిడది మీకు అర్థమయ్యి, నాకు తెలిసి ఈ టైం సరిపోదు మనకి. పార్టీకి పిలిచాను కదా, మీరు నా పార్టీలో ఏం చేయబోతున్నారు? పూజ చేస్తున్నామా? స్వాహ. ఇద్దరు శివుడు పందులు. మా గుడి స్వాహ. ఆది కామెడీ ఫుల్ గా వర్కౌట్ అవ్వాలి. స్వాహ. రామ్ ప్రసాద్ కామెడీ ఫుల్ గా వట్టవాలి. ఇట్టు మా ఇట్టు. అది ఇట్టానపోయి మీరు చిన్న రౌండ్ చేశారు. నా పార్టీకి చూడండి ఎంతమంది వచ్చారు. చంద్ర గారు, మా ఆది గారు, ముగ్గురే రామ్ ఉన్నారు, ప్రసాద్ గారు వస్తున్నారు. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలి కదా వాళ్ళతో. ఓకే, సో మాస్టర్స్ వచ్చేసారు. హలో, ఏంటి మొత్తం మగ గుంపు, ఆడవాళ్ళు ఎక్కడ? ఎందుకు నీకు ఆడాలు? సరే వాళ్ళు కూడా వస్తారు. ఫస్ట్ ఆగండి, నా పెళ్లి పార్టీ ఫస్ట్. నేను వరుసగా నా గెస్ట్లు పిలుచుకోవాలి కదా. మరి నా పెళ్లి పార్టీకి రాబోయే నెక్స్ట్ గెస్ట్ ఎవరో చూద్దాం. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. వెల్కమ్ లేడీస్, వెల్కమ్. అమ్మాయిలు వచ్చేసారు. ప్లీజ్ ప్లీజ్ నా మీద పడకండి, ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ పడకండి. కొడితే 2 విగ్గులు రాలిపోతాయి, అర్థమైందా? అదేంటి ఒక విగ్గే కదా? మధ్యలో నువ్వు వస్తావని చెప్పి నీ విగ్గులు కలిపి చెప్పా. నాకు విగ్గు లేదు. వాడికి సిగ్గు లేదు, చెప్పాడు. ఇప్పుడు ఏమైందంట? వేరే లెవెల్ టైమింగ్ రా అన్న. నవ్వు రాలేదు. రాగానే మీద పడిపోతున్నారేంటి? అందమైన అమ్మాయి కనపడితే వెంట పడిపోతారు. అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిలు వెంట పడడం చూసారా? లేదు మా, అదేదో గోడ అనుకొని గోకడానికి వచ్చాడు మా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిలు వెంట పడడం చూసారా? సింహాల వెనక జింకలు పడతాయి, ఏమైద్ది? తినేస్తాయి. ఒకవేళ జింకలు సింహాల వెనక పడితే తినేస్తాయి. ఇప్పుడేంటి ఇందులో కామన్ సింహాలు జింకలా? కాదు, తినడం. మేము అంతే. వేరే లెవెల్ రా అలా జోకుతారా, నవ్వు రాలేదు. సరే సరే మీరు ఆగండి. అక్క మీ పెళ్లి పార్టీ కదా, సో మీకోసం టెడ్డీ తీసుకొచ్చా. థ్యాంక్ యూ. పెళ్లి తర్వాత డైలీ హగ్ చేసుకొని పడుకోండి. అది హగ్ చేసి పడుకుంటే హస్బెండ్ ఏం చేయాలి? కాదు, ఈ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ మా సైడ్, మా బ్యాచులర్స్. ఇవి అటు సైడ్. ఆయనతో నా వల్ల కాదు. మీ ముగ్గురు అటుపోండి. ఏంట్రా అది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో కదరా అది. నా వల్ల కాదంటుంది. ఏంట్రా అది? అరే అది పార్టీకి మామూలుగా అమ్మాయిలు. అవును, ఈ రోజు నీకు 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 అందరికి పార్టీ ఉంది, నీకు తప్ప. వదిలేడు ఎందుకు? నాకెందుకు నీకు కూడా ఉందనిపిస్తుంది. నువ్వు పద.
మీరు ముగ్గురు వెళ్ళి ఇటు కూర్చోండి, మీరు వెళ్ళి అటు కూర్చోండి. ఇంకా నా పెళ్లి పార్టీకి నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. నీ పెళ్లి అంటే మామూలుగా ఉండదు కదా కదా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు అందరు వస్తారు కదా. రష్మి పెళ్లిరా, రష్మిక మందన పెళ్లి కాదు. కాదురా, పెళ్లి చేసుకుంటుందంట రష్మిక. అవునా? అవును. నువ్వేదో చెప్తానన్నావు కదా. నీకు యాక్చువల్ గా ఏమైందంటే అంటే ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదు. ఇప్పుడు చెప్పకపోతే ఇంకా లైఫ్ లో ఎప్పుడు చెప్పలేవు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా తను. అసలు ఏంటి మ్యాటర్ ఏంటి? 10 ఏళ్ల నుంచి నీకు చెప్దాం అనుకుంటున్నా, ఏంటి? 3 సెట్లు మారాయి. ఎప్పుడు చెప్దాం అనుకున్నా కూడా కొంచెం డౌట్ వచ్చి ఆగిపోయింది. కానీ చెప్పు చంటి. నువ్వు ఫీల్ అవ్వవు కదా. ఒరే ఇంకా దొబ్బుకురా, చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు పెళ్లికి వెళ్ళి అందరిని పిలిచావు కదా, మమ్మల్ని పిలిచావు ఓకే, ఈ బొకడగాలని ఎందుకు పిలిచావు? నీకు విషయం మాట్లాడాలా? ఈవెంట్ అనగానే అప్పుడప్పుడు పాటలు పాడాల్సి వస్తుంది. నువ్వు పాడగలుగుతావా? పాడని చెప్పి పాడ. డాన్స్ లన్నా వేయాలి, డాన్స్ వేయగలుగుతావా? చేయనని చెప్పి చెయ్యను. ఫ్లోలో 4 పంచులు వేయాలి, అదన్నా వేయగలుగుతావా? కుదరదని చెప్పి కుదరదు. ఇప్పుడు చెప్పు ఎవరు వేస్ట్? అరే అన్నా నేను 1,00,000 పేమెంట్ తీసుకుంటా, నీకు ఎంత ఇస్తారు? నాకు 10,000 అన్న. ఇప్పుడు చెప్పురా ఎవరు వేస్ట్? నీకు ఇచ్చే 1,00,000 వేస్ట్ అన్నా. వెళ్ళి ప్లీజ్ కూర్చోండి, రిలాక్స్ అవ్వండి కాసేపు. ఇప్పుడు ఏంటంటే మీరు కామెడీ చేసేటప్పుడు మీరు కూర్చొని చూసారు, ఇప్పుడు వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు మీరు కూర్చొని చూడండి. అయితే వచ్చేయండి, లెట్స్ వెల్కమ్ దెం. తరినానా తరినానా తని తందననానా, తరినానా తరినానా తని తందననానా. లింగిడి కింద జంగిడి, జంగిడి కింద కుసుమురి, శ్రీకాకుళం దండలు, ఇరమండం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబు రాశ చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలు రంగడిస్తా కన్నులతో. తొలి ముద్దు జాబు రాశ చెలికే ఎప్పుడో. చైత్రమాసమొచ్చినేమో చిత్రమైన ప్రేమకి, కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి, మత్తు గాలి వీచనేమో మాయదారి చూపుకి, మల్లె మబ్బులాడెనేమో బాలనీల వేణికి, మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు, గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వల్లెలు, అంతే
శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అవే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు అబ్బా అద్రిపోయింది కానీ ఈ ఊపు సరిపోదు మనందరం కలిసి ఓ పట్టు పడదాం తెల్లార్లు ఆడుదాం తక్క అసలు నా పెళ్లికి ఎన్ని ప్లాన్ చేసి ఇంత హడావిడి చేశారా? ఎన్నో సంవత్సరాల తర్వాత నీ పెళ్లి అవుతుంది మరి చేయమా చెప్పు. మళ్ళీ ఇది క్యాన్సిల్ అయితే మళ్ళీ అవుతుందో గ్యారెంటీ కూడా లేదు. సరే ఈసారి డిసప్పాయింట్ చేయను, గ్యారెంటీగా అవుతుంది బికాజ్ ఇట్ ఇస్ ఓ మై గాడ్. గ్రేట్ డాన్స్ మాస్టర్స్ అమ్మ రాజశేఖర్ గారు అండ్ బాబా మాస్టర్ సార్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇలా కొట్టను అనిపించింది బట్ నాకు రాలేదు. కళాకారుడు అంటే అన్ని చెయ్యాలి నాన్న. మన కామెడీ చెయ్యాలి, మీరు డాన్స్ చేయాలి, మనము కామెడీ చేయాలి, మీరు డాన్స్ చేయాలి కదా. పాపం అమ్మ రాజశేఖర్ గారు అడగగానే మైక్ తీసుకుని రెడీ అయ్యారు, మీరు వచ్చారు కదా కామెడీ. లేదు, I give the response for the కళాకారుడు. You know that I really love this program. I love this. What a great Chandu. వేరే లెవెల్ వీడు, వేరే లెవెల్. తాగబోతు డూయింగ్ అమేజింగ్ రా. అండ్ రోహిణి డూయింగ్ గుడ్ యార్, ఆల్రెడీ గ్రేట్ డాన్సెస్. ఏంటంటే అమ్మాయి చాలా ఒక 10 మూమెంట్ వేసిందిరా, బట్ ఏమి మన కడపడింది ఒకే మూమెంట్, ఏనా బాడీలో కనపడదు అమ్మాయి. I love this except ఆది. నువ్వు ఏం చేసావు నాన్న? అదే చెప్పండి, మిమ్మల్ని అడుగుదాం అనుకోండి. లేదు నాకే తెలియదు ఏం చేసావు. నేను చేసింది మీరు కదా చూసింది, చెప్పండి. లేదురా నువ్వు చెయ్యలేదే. నేనేం చేయలేదు, నిజంగానే చేయలేదు. సీరియస్ గా మీ దగ్గర నుంచి ఇంత చూడలేదురా. నేను ఆది చూసాను రా, వాడు ఫ్లోర్ మూవ్మెంట్ లా చేస్తున్నారు. ఐ సా ఇన్ ది షోలో ఒకటి చూశాను. డాన్స్ టైమింగ్ బాగా వచ్చింది, కామెడీ టైమింగ్ పోయింది. అదే రెండిట్లో కాన్సన్ట్రేట్ వద్దు, ఒకటిలో కాన్సన్ట్రేట్. గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ దిస్ పర్ఫార్మెన్స్. హూ ఇస్ ద కొరియోగ్రాఫర్ ఆఫ్ దిస్ 5 songs? హ్యాట్స్ ఆఫ్ రా నాన్న, లవ్ యూ నాన్న. గుడ్ రా. వెనకాల గ్రూప్ డాన్సర్స్ కూడా బాగా చేశారు మా. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. అమ్మ రాజశేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? నాకు దీని తర్వాత మా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, చెయ్యాలా వద్దా భయం వస్తుంది. ఏనా కామెడీ చేసిన వల్ల ఇలా డాన్స్ ఆడుతున్నారే, మనం మళ్ళీ ఆడినా మర్యాద ఉంటుందని చూస్తున్నా. అదే కంపల్సరీ ఉండదు, మనం ఇప్పుడు వెళ్తాం.
సమ్ ఎంటర్టైన్మెంట్. యువర్ మ్యారేజ్ ఫంక్షన్ ఇదే హైలైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా శేఖర్ మాస్టర్. అమ్మా శేఖర్ మాస్టర్. చట్టి గారు పీక్స్ మిమ్మల్ని మిస్ అయ్యారు అందరూ. అవును, యాక్చువల్ గా మిస్ అయ్యారు, కరెక్టే. లేదు, అది మిస్ అయిన వాళ్ళే బాగా వచ్చింది ఇది. అల్టిమేట్ సూపర్. ఒకరు డబ్బులు తీసుకొని ఊరికే కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉన్నాడు. వారి దగ్గర ఈ రిజల్ట్ రాదు అడుగు. ఆది గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. నిజంగా చెప్పాలంటే ఎన్న యాటిట్యూడ్ రా చంద్ర, ఎన్న యాటిట్యూడ్ అనేది ఇలా ఏంటది. సూపర్ రా సూపర్. తిరిగిపోతారు తాగుపోతా రమేష్. ఏ గుడ్రా అది అది ఇది ఎవరు? సలీం మాస్టరా? వేరే వేరే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఒక మంచి ఎక్సైటింగ్ న్యూస్ తెలిసింది. మనోల్తో పాటు ఒక్క మూవీ టీం కూడా నా పెళ్లి పార్టీకి వచ్చేస్తున్నారు. అసలు వాళ్ళకి మాకు ఈ షో ఆ షో అవన్నీ ఏమొద్దు, రషి పెళ్లి పార్టీకి వెళ్తామని అనుకున్నారు. అండ్ ప్లీజ్ వెల్కమ్ ద టీమ్ ఆఫ్ హనుమాన్. ఆది గారి దగ్గరగా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. షో మొత్తం మీరు నా పక్కన ఉండాలని ప్రామిస్ చేసేయండి. నాకు ధైర్యంగా ఉండాలంటే అమృతాన్ని నా పక్కన ఉండమని. అందుకే మీరు ఇటు పక్క ఉండాలి. హలో రండి. ప్రతిసారి దీనేంట్రా? మీరు నా పెళ్లి పార్టీకి రావడం నిజంగా మా వాళ్ళ సినిమాని ప్రమోట్ చేయి, నువ్వు నీ పెళ్లి పార్టీని ప్రమోట్ చేయి. బైడెడ్ కట్టబా కిల్ బాహుబలి అనేది ఎంత పెద్ద విషయమో మీకు ఎవరు ఆ వరుడు అనేది కూడా అంత పెద్ద విషయం అని తెలుసు. కానీ అందరికీ తెలియంది, నాకు ఆల్రెడీ తెలుసు. నాకు వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్పాడు ఏంటి జాగ్రత్త అని. దేనికి అంటే ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారు. అతను ఎవరో చెప్పేయచ్చు ఇక్కడ. ఈ మధ్య ఓకేనా చెప్పేయచ్చా? నాకైతే అడ్రస్ కూడా తెలుసు. లాస్ట్ టైం జబర్దస్త్కి మేము జాంబీ రెడ్డి ప్రమోషన్ మేము ఎదురు వచ్చినప్పుడు ఆయన ఈ స్టేజ్ మీద మాటిచ్చారు, ఈ స్టేజ్ మీద నుంచి నేను ఇంకా చాలా మంది యాక్టర్స్ నెక్స్ట్ సినిమాలో పరిచయం చేస్తాను. అలాగే హనుమాన్ లో చేశారు, ఇంకా మళ్ళీ చేస్తూ ఉంటారు. నాకు కూడా ఇక్కడ ఉన్న చాలా మంది, రియాజ్ గారు, మీ అందరి స్కిట్లు రోజు చూస్తూ ఉంటాము, చాలా ఇష్టం. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ టెన్షన్స్ పక్కన పెట్టి నా పెళ్లి పార్టీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు జరుగుతుంది నా పెళ్లి పార్టీ. అందుకే నా పెళ్లి కోసం విజయవాడ నుంచి ఒక ఫోక్ ఆర్కెస్ట్రా గ్రూప్ రాబోతున్నారు. ఇక్కడ వాళ్ళు రిహర్స్ చేసి నా పెళ్లి రోజు అదురు కొడతారు. ఓకేనా? ఓకే. లెట్స్ వెల్కమ్ విజయవాడ నుంచి ఫోక్ ఆర్కెస్ట్రా బ్యాండ్.
రండి రండి, అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి. Well done, ladies. What an amazing performance! అసలు ఆ పెళ్లి పార్టీని పెళ్లి రేంజ్ లో చేశారు. మరి మీతో పాటు వచ్చిన సరళ మేడం, మీరు ఎక్కడున్నారు? రండి రండి. నిజంగా మ్యామ్, మీ ప్రతి వీల్ కి ఎంత ప్రేమ ఉందో క్లియర్ గా కనిపిస్తుంది. వీళ్ళు చూపించిన పర్ఫార్మెన్స్ గానీ, వీళ్ళు ఎగ్జిబిట్ చేసిన ఎనర్జీలో గానీ. I am Dr. M. Sarala Devi in Siddhartha Women's College. I am HOD of English Department, and also I am passionate. I am also the cultural coordinator in the college. Just like Western Orchestra, this is folk orchestra. And the Western Orchestra lo jazz, guitar, drums ela untayo, folk instruments tho oka orchestra anamata. 13 times we are winners in the South Zone Inter University. ఈ రోజు నా పెళ్లి పార్టీకి మీ అమ్మాయిలందరూ వీళ్ళని తీసుకుని వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? I believe in women empowerment. నేను స్త్రీని అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఇంకో జన్మ ఉంటే మళ్ళీ స్త్రీగానే పుడతాను. విమెన్ ఎంపవర్మెంట్ నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. నిజంగా మీరు ఇక్కడ రావడం మీ టీమ్ తో పాటు అదృష్టంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు వీల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు, కెప్టెన్ ఆఫ్ ద హనుమాన్ షిప్. చాలా అద్భుతంగా ఉందండి. పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది అంటే కనుక, మనం డప్పు కొడితే డప్పు చిరిగిపోవాలంటారు. లిటరల్ గా ఒక ఆవిడ డప్పు చిరిగిపోయింది అక్కడ. మేడం అన్నట్టు విమెన్ ఎంపవర్మెంట్ అన్నట్టు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కొట్టగలుగుతారు, పవర్ఫుల్ గా ప్లే చేయగలుగుతారు అని చెప్పి చూపించారు. ఫెంటాస్టిక్, సూపర్. Now the gorgeous అమృత. చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, వచ్చి డాన్స్ చేశాను మీతో పాటు. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో తేజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? మామూలు వైబ్ లేదు, ఎక్స్ట్రాడినరీగా చాలా చాలా ఎంజాయ్ చేశా. వెరీ ఇన్స్పైరింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది గారు, మీకు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రష్మి పెళ్లి అయిద్దో లేదో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఈ రోజు జరుగుతుంది, జరిగితే మంచిదే. వీళ్ళైతే ఎరక్కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబా మాస్టర్, ఫస్ట్ ఇక్కడ ఉన్న లక్ష్మి కటాక్షంగా ఉన్నారు ఒక్కొక్కరు. మీరు అందరికీ బ్యూటిఫుల్ మా ఈ అమ్మాయికిలా వచ్చి ఆస్కార్ ఇస్తే కూడా చాలదు. బికాస్ ఎంత పెద్ద వెయిట్ తెలుసా. ఇంకొక డిసిప్లిన్ ఏంటి తెలుసా, వీడందరూ సెట్టుకులు లోపల వచ్చారు. యాక్చువల్లీ ఈ ఇన్స్ట్రుమెంట్ అని ఎవరో తీసుకుని వస్తారు, లేదు. ఓన్లీ దిస్ గర్ల్స్ ఓన్లీ టేక్ దిస్ వెయిట్. మా ఏదైనా హెల్ప్ కావాలని అడిగితే సార్ మనం చూసుకుంటాం సార్ చెప్తున్నారు. అంత డిసిప్లిన్ గా మేడం మీరు తీస్తున్నారంటే ఇట్స్ వెరీ ప్రౌడ్ మేడం. మీరందరూ దేవుడు చిల్డ్రన్స్ మా. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇది నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ. అమేజింగ్ యువర్ ప్రెజెంటేషన్. నో స్పీక్ మా అన్ని మాట్లాడి నో స్పీకింగ్ చెప్పేశాడు. అమ్మా రాజశేఖర్ సార్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మ్యూజిక్ అందరి వల్ల అవదు, అది ఒక టైమింగ్, అది ఓన్లీ దేవుడు స్టూడెంట్ వల్లే అవుతుంది. అది కళ, అందరికి రాదు. యు ప్రూవ్డ్ లేడీస్ ఈక్వల్ టు జెంట్స్ ప్రూవ్ చేశారు. ఈ అమ్మాయి అప్పుడప్పుడు అది సౌండ్ వస్తుంది, కొట్టేసి పా వాట్ ఎ టైమింగ్. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ఎంత సీరియస్ గా మ్యాటర్ మాట్లాడదు. వీడి ఇక్కడ చూసావా ఎందుకు షోకు వచ్చారనే తెలియదు. అప్పుడప్పుడు అమ్మాయి దగ్గర కూర్చు పోతా హే. ఇక్కడ పర్ఫార్మెన్స్ గురించి అంతగా మాట్లాడితే ఎందుకు వచ్చావు, ఎవరు రా వీటిని పిలిచింది? కాదు మాస్టర్, ఇక్కడ ఎంత జరుగుతుంటే మీరు అది ఎందుకు చూస్తున్నారు? లేదురా, నాయిస్ రా. ఏదో ఇక్కడ ఎందుకురా వచ్చారు గర్ల్స్? సారీ మా మహా తల్లిలు, వాడిని చూడొద్దు నాన్న. ఏ పండు,
పైకి రా. పైకి రావా? బాగా ఉంటానా? ఎప్పుడో పైకి వస్తారు. అమ్మా అమ్మాయిలు అందరూ అమ్మా ఒకరిని అడుగుతున్నానమ్మా, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుమా. ఓకే గర్ల్స్ అందరూ రెడీ? 1 2. ఈ గర్ల్స్ డార్లింగ్ ఎందుకున్నారు అడగండి మా. ఎవరిని అడగాలి మాస్టర్? మిమ్మల్లా? నన్ను కొట్టుకోవాలి. మీ దగ్గర అడిగాను చూడు, నన్ను కొట్టుకోవాలి. కానీ ఏ మాటగా మాట పెళ్లిలో ఇంత అడవాడు చేస్తున్నానంటే బాబానే పెళ్లి కొడుకు. And once again a big round of applause for all these beautiful ladies. నా పెళ్లి పార్టీని ఇంత బ్రైట్ గా కలర్ఫుల్ గా అండ్ ఎంటర్టైన్ చేసినందుకు once again thank you. ఇంతసేపు సోఫాలో కూర్చొని ఎంటర్టైన్ చేసిన మాస్టర్లు ఇప్పుడు నా పెళ్లి పార్టీలో స్టేజ్ మీదకి వచ్చి ఎంటర్టైన్ చేయబోతున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ బాబా మాస్టర్ అండ్ అమ్మ రాజశేఖర్ మాస్టర్. ఏంటి సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. తర్వాత వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా, ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా, అదిరింది అన్ని వైపులా వారి దేవుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా, చూస్తావు నన్ను ఇలా వారి దేవుడా, జరా దిల్ సే ఇనుకో నా గోలా. సాల్తమ్మి ఆపేద్దామా? అదేంటి మాస్టర్, ఈవెంట్కి 2 lakhs తీసుకున్నారు. అవును కదా, సరే ఇంకొక బీజం ఆడతాం. ఏ శిష్య, గురుగారు 2 lakhs పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. ఎల్లో 3 lakhs పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూస్తాను. అయితే ఎక్కువ ఆడాలా? కమాన్ బాయ్స్. అంబ పలుకుతుంది నాకు పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక, చిన్న మీ వస్తావా సంగతే సుతావా, నీ ఒంట్లో నరం నరం రేగిపోతాడు. చుమ్మా. హే బాబా, నాతో పోటీ పెడతావా? గురుగారు మీతో పోటీ మన కోసం లేదురా, మన ఫ్యాన్స్ కోసం. మన ఫ్యాన్స్ కోసం ప్రాణమే ఇస్తాను గురుగారు. सबको पटा दे, सबको पटा दे.
ఏ శిష్య గురు శిష్య గురు ఎక్కువ ఆడేసాం ఎక్స్ట్రా పేమెంట్ అడుగు. గురుగారు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డబ్బులు ఇస్తారని నాకు డౌట్ గా ఉంది. సైలెంట్ గా వచ్చేయండి. సూపర్ సూపర్ సూపర్. అసలు సీనియారిటీ అంటే ఏంటనేది మళ్ళీ చూపించేశారు మా మాస్టర్స్. వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. అమ్మ మాస్టర్ గురించి కదా మాట్లాడుతున్నావు. ఇద్దరు గురించి ఇలా సీనియర్ చెప్పావు. సీనియర్ సూపర్ సీనియర్. సరే మాస్టర్, సీనియర్ సూపర్ సీనియర్ మాస్టర్ ఇద్దరు కలిసి సీనియారిటీ అనేది ఏంటి మళ్ళీ చూపించారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ క్లాప్ కొట్టిన హనుమాన్ టీమ్ మొత్తం చాలా థ్యాంక్ యూ. వీడి ఎదురు క్లాప్ కొట్టలేదు, వీడికి థ్యాంక్స్ లేదు. వాళ్ళిద్దరూ మీకంటే పెద్ద డాన్సర్స్ కదా మాస్టర్, అందుకు వాళ్ళకి ఈగో ఇష్యూ మీతో. కరెక్ట్ అన్న. అంత ఈగో వద్దురా, ట్రై చేసాం. ఏదో క్లాప్ కొట్టిన దయచేసి కొట్టు కొట్టు కొట్టు. నా శిష్యుడు బాబాకి చెప్పాలి, వెరీ స్మాల్ టైం లో కంపోజ్ చేశాడు. నేను కొంచెం బిజీ బయట వచ్చాను. థ్యాంక్స్. నా గురుగారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక రోజు రిహర్సల్ వచ్చి పెళ్లి కోసం వెళ్ళారు, ఓబి కొట్టాడు. బట్ పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేశాను. ఫస్ట్ ఐ గాట్ టు థ్యాంక్స్ టు సుదర్శన్ మాస్టర్. ఈస్ గుడ్. రండి రండి రండి. సుదర్శన్ చాలా హెల్ప్ చేశారు. చిన్న టైంలో మంచి ఎడిటింగ్ చేశారు, మంచి సాంగ్ ఇచ్చారు. దే కోఆపరేట్ ద బాయ్స్ ఆర్ గుడ్. రే రండి. ఆ టీమ్ కి ఒకటి చెప్తాను, నెక్స్ట్ టైం మాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, వీరు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. నా క్యారెక్టర్ అయినా ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఓకే, టాలీమన్ అయితే కూడా నేను ఓకే. నాకు కావాలి పనిరా నాన్న. తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఐఎమ్ వెయిటింగ్ టు వర్క్ విత్ యు యాక్చువల్లీ. విజయ్ మూవీ చేసినప్పుడు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. థింక్ చేశారు మీరు. I'm really looking forward to work with you. I really love the dance choreography and all the songs that you do. And conga steps ellame I know. So thank you and looking forward to work with you. Best of luck. ఇంత ఇంట్రెస్ట్ గా మనం ఇక్కడ ఆపర్చునిటీ అడుగుతుంటే వాళ్ళు చార్ట్ చేస్తున్నారు, చూసారా? పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. ఒక రెస్పాన్సిబిలిటీ. అబ్బాయి మాట్లాడినప్పుడు కరెక్ట్, లేకపోతే ఊరికే యాక్ట్ చేస్తే కూడా వీడు ఏం పిక్కుతున్నా సుమా, ఊరికే యాక్ట్ చేస్తే కూడా చాలు. ఈ మధ్యలో రేపు కాల్ సీట్ లేదు, 2 o'clock వస్తాను. క్యారవాన్ ఉందా? మరి మీ పర్ఫార్మెన్స్ ప్రశాంత్ గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈ ఇద్దరు మాస్టర్స్ కలిసి ఆడతారని అసలు ఎప్పుడు అనుకోలేదు. చాలా 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 హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. మీరు వచ్చినప్పటి నుంచి ఒకటి మాత్రం నోటీస్ చేశాను, డాన్స్ కి మీకు కొంచెం పెద్ద కనెక్షన్ లేదనుకుంటా. లేదండి, లేదు. మమ్మల్ని చూసిన తర్వాత ఆపేస్తారు అనుకుంటున్నాను. నాకు ఒకటే స్టెప్ వచ్చు, సో అందుకే ఇప్పుడు చెప్తే చేపిస్తారు గురు. అలాంటివి చెప్పకూడదు షోలో. ఇంత జోష్ఫుల్ పర్ఫార్మెన్స్ తర్వాత చెయ్యకపోతే ఎలా? రండి 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 రండి. దయచేసి ఇది చిరంజీవి గారు చూడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. మాస్టర్ థ్యాంక్స్ లాట్. ఎంత సూపర్ గా ఎంటర్టైన్ అయ్యామంటే, మీ ఎనర్జీ మీరు చేసింది చాలా చాలా బాగుండింది. అమ్మ రాజశేఖర్ మాస్టర్ స్టైల్లో చెప్పాలంటే మచ్చా సూపర్ రా, సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us. థ్యాంక్ యూ. ఆవి గారు అండ్ రామ్ ప్రసాద్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇద్దరు కుర్రాళ్ళు బాగా చేశారు.
డి ఆల్మోస్ట్ మేము చాలా సీజన్స్ చేసాం, చాలా మంది కంటెస్టెంట్ల మధ్య ఆ షూట్అవుట్ లాంటిది మేము చూసాం, కానీ మేము చూసిన బెస్ట్ షూట్అవుట్ అయితే ఇదే మీ ఇద్దరి మధ్య జరిగింది. థ్యాంక్ యూ, మాకు ఆ అదృష్టాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు గురు శిష్యులైన కూడా నో ఈగోస్ అలాంటివి ఏం పెట్టుకోకుండా అసలు చాలా స్పోర్టివ్ గా తీసుకొని బాగా చేశారు. అసలు మాస్టర్ మీరు వేస్తుంటే ఆ గ్రేస్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. చాలా థ్యాంక్ యూ సో మచ్. మంచి డాన్స్ చూసాను ఈరోజు మీరు. Once again, thank you so much, Amara Shekhar Master and Baba Master. That was a graceful performance. బాగా పెళ్లి పార్టీ అసలు వేరే రేంజ్ లో. రష్మి, ఈ టైంలో నీ పెళ్లి పార్టీ అంటే ఆల్మోస్ట్ ఆడియన్స్ కూడా చిన్న కండిషన్, మెంటల్ కండిషన్ స్టార్ట్ అయింది. అలాగే మాకు కూడా కొంచెం మైండ్ సరిగా పనిచేయట్లేదు. అందుకని మనందరి మైండ్ లో రీడ్ చేయడానికి ఒక మెంటలిస్ట్ రాబోతున్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? నీ పెళ్లి చేసుకోవడం కష్టం, ఎందుకంటే నీకు మెంటల్ ఉందని చెప్తారు. ఇవి ఎందుకు రావన్నీ, అతను వచ్చి చేస్తారు కదా. ఓకే, లెట్స్ వెల్కమ్ మెంటలిస్ట్ మైను. వెల్కమ్ మెంటలిస్ట్ మైను గారు. మీ వల్ల మాకే మెంటల్ ఎక్కదు కదా. కొత్తగా మళ్ళీ సరే, అయితే ఇప్పుడు ఈ రోజు ఏం చేయబోతున్నారు? మీ పెళ్లి పార్టీ కదా, సో మీకు గిఫ్ట్ ఇవ్వకుండా ఈసారి వచ్చిన గెస్ట్ లకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో గిఫ్ట్ నా దగ్గర ఉంది. సో దీన్ని మనం తేజ గారికి చేద్దాం. ఎందుకో నాకు మీరు వచ్చినప్పుడు అనిపించింది సార్, నాకేదో ఉంది ఇప్పుడు అని. ఏం లేదు సార్, జస్ట్ మీరు దీన్ని జాగ్రత్తగా ఒక ఫోటో స్మైల్ ఎవరికి సార్? ఊరికే అట్లా యాక్ట్ చేయాలి. నెక్స్ట్ ఎన్వలప్ వీడి ఊరికే వచ్చారు, వీడికి ఇచ్చేయండి. నేను ఎవరి దగ్గర కరెన్సీ ఉందా అండి? ఎంత కావాలి సార్? 100 రూపీస్ నా దగ్గర ఉంది. అతని దగ్గర ఉంటుంది. అతనికి ఈవెంట్ లో కడుతుంటారు షర్ట్లకి వాటికి. దాన్ని ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఫోల్డ్ చేయండి సార్ హారిజాంటల్ గా. ఎంటీ పౌచ్ ది లెవెల్ ప్లేసెస్ ఏంటి సార్? మీ దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా. ఓపెన్ చేయకండి. మేడం ఒకసారి జాయిన్ అవ్వరు నాతో పాటు స్టేజ్ మీదకి. నన్ను కొంచెం సన్న చేయండి సార్, వీలుంటాను ఇలాగా. వస్తువులు ఇక్కడ నుంచి వానిష్ చేసి తెలుసా, ఈ ప్లేస్ నుంచి అయితే వేరే ప్లేస్కి వెళ్ళిపోయేలా మనం చేయొచ్చు. ఐమ్ జస్ట్ డీలింగ్ ద కార్డ్స్. యూ కెన్ సే స్టాప్ అట్ ఎనీ పాయింట్. సే స్టాప్. హియర్ దిస్ ఇస్ ద కార్డ్, ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. రైట్, ఈ కార్డ్ మనం తీసుకుంటామండి. ఓకేనా, దీన్ని మనం లిటిల్ బిట్ పాయింట్ వరకు మనం టియర్ చేయొచ్చు. ఈ కట్ పీస్ని జస్ట్ ఇలా మనం వేసాం అనుకోండి, స్లోలీ అది మన హ్యాండ్ నుంచి డిసపియర్ అయిపోతుంది. కట్ అయిన పీస్ ఏది? ఆ మొక్కేది రైట్ హ్యాండ్ ఫాస్ట్ తీసుకోండి. ఐ థింక్ రైట్ హ్యాండ్ అంటున్నారు అక్కడ అనుకుంటాను. ఇతను రైట్ హ్యాండ్ లో ఉందా? ఒకసారి పాకెట్స్ చెక్ చేయండి. అవును, ఇతనికి పేక ముక్కలు ఆడే అలవాటు ఉంటుంది ఆడోగా. నీ జేబులో ఎవరు చెయ్యాడుతున్నారు, ఎవరు ఏం వేస్తున్నారు తెలియట్లేదు నీకు. ఒకసారి చెక్ చేయండి, సేమ్ పీస్ ఏమో. తేజ గారు పాకెట్ కి పంపాలి. రాజా గారు మీకు ఒక ఎన్వలప్ ఇచ్చాను కదా, ఒకసారి ఎన్వలప్ ఇవ్వండి. ఎస్ తేజ గారు, సార్ మీ స్టేజ్ మీకు రావాలి సార్. నేను రాను, ఇక్కడికి పంపాలి, అక్కడ నుంచి ఇక్కడికి పంపాలి. అందుకోసమే సార్ ఈ ఎన్వలప్ మీకు ఇస్తున్నాను. మాకు అవన్నీ అనవసరం. ఆ మొక్క మా వాడి జేబులోకి ఎందుకు వచ్చింది అది చెప్పు ఫస్ట్. అది ఆయన అడగాలి సార్. మీరు ఇచ్చేసాం, ఎన్వలప్ ఇచ్చేసాం. ఇక్కడ ఎవరికైనా బుక్స్ చదివే అలవాటు ఉందా అండి? ఈయన బాగా చదువుతారు సార్. డైరెక్ట్ గారు రండి స్టేజ్ మీద ఒకసారి. ప్రశాంత్ గారు మీరు ఎక్కడైనా జస్ట్ స్టాప్ అని చెప్పరా. స్టాప్. సో ఇక్కడేనా? సో ప్లేస్ ఇట్ హియర్. సింపుల్ థింగ్ అండి, జస్ట్ హ్యావ్ ఎ పీక్, లుక్ అట్ ద పేజ్ నెంబర్ అండ్ లుక్ అట్ ద ఫస్ట్ వర్డ్. You can just keep this book. Look into my eyes. Think about the words, sir. Can you just count how many alphabets? Sir, you count in your mind. Just inside your mind. Around 5 to 6. I just made a decision, sir. అదేం వర్డ్ చెప్పగలరా? Indeed. ఒక పేజ్ జస్ట్ ఇప్పుడు ఫ్యూ మినిట్స్ బ్యాక్ మీరు చూసిన పేజ్ ఇక్కడి నుంచి వానిష్ అయిపోయింది. ఎప్పటి నుంచి తేజ గారు నాకు ఆ పేజ్ కావాలి కావాలని అడుగుతున్నారు. మీరు ఉందని చెప్పారంటే పారిపోతా ఇక్కడ నుంచి నేను. వాట్ ఇస్ ద పేజ్ నెంబర్? 196. 196. కెన్ ప్లీజ్ ఓపెన్ ద బుక్. ఆ బుక్ లోపల 196 పేజ్ చూపించారు ఒకసారి. పేజ్ 196. There is no
పేజ్ 196. మరి ఎక్కడ వెళ్ళింది పేజ్? తేజ గారు మీ దగ్గర చిన్న ఎన్వలప్ ఉంది. ఉంది సార్. క్యాన్ ప్లీజ్ ఓపెన్ ఇట్. Sir, what is the page number? ఉంది 196 ఉంది సార్. Ma'am, can you please join me on stage? తెలుసా మేడం ఏంటది? Yeah, the stapler pen. Take one stapler. Can you please take one? I hope you will save me, right? Hold it with your right hand. On the count of 3, okay? Hey, no. Please go ahead. 1. No. Come on, you can do it. You're safe. Please pick one. This time on my heart. ఓ డైరెక్ట్ అటాక్ ఇది. Yeah. ఉండాలి. Once again safe. The last one. This time, mentalist, we play with your minds, right? Can you just hold this at my forehead? Count of 3. 1, 2, 3. There is only one stapler here which works. Thank you so much for saving my life. ఒక డైలాగ్ నీకు బాగా సెట్ అయింది. ఏమిటది? ఎవడురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? For next act, ma'am, do you mind join me on stage? బ్రదర్ ఎన్ని మ్యామ్ ని పిలుస్తున్నారు ఇక్కడ? ఒక బాడీ వేస్ట్ గా ఉంది. బాడీ తీసుకుని ఆ పెద్ద కత్తి నోట్లో పెడతారు కదా, అలాంటివి వీటిని యూజ్ చేయండి. లేదు, ఒక పని చేద్దాం. ఆయన పక్కన రియాజ్, కెన్ ప్లీజ్ జాయిన్ మై స్టేజ్. గంటించారు నాకు. You can just say stop at any point. Just say stop. So this is like 9 of clubs. So just take the card. Don't show it to anyone. Okay? And ఇలా చూసుకొని మీరుగా దాపెట్టుకోండి. ఓకేనా? Yes? Yeah. From here, with the help of my other dimension friends, the bell is going to ring. This is the first bell, okay? రియాజ్ చూడు అందులో ఏనా అబ్బే ఏం లేదు, చూసా ముందే చూసా. బెల్ ఒకసారి రింగ్ అయింది. చేతి మీద రింగ్ ఏమైనా ఉందా సార్? నువ్వు కదలకరా, నువ్వు కదలకు. అలా పట్టుకో, అలా ఉండు. It's 3 of hearts. Can we show the card to everyone? Yeah. సార్ ఆ కార్డ్ నంబర్ నాకు అంత చెప్పింది సార్. ఇప్పుడు తేజాది ఎన్వలప్ లో ఏముంది నాకు చాలా క్యూరియాసిటీ ఉంది. Okay, before that, last one. Rashmi ji, please can please join me on stage. You have 2 mobiles. Yeah. I think you have 2 numbers. Yeah. మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం. మీ నెంబర్ నాకు తెలిసే అవకాశం ఉందా? లేదు. నంబర్ చెప్పేస్తారా ఏంటి? మనకు అదర్ డైమెన్షన్. మీరు మగధీర సినిమా చూసారు అనుకుంటా. I think. అవును. With a touch, they feel something. ఇలా మీరు చూపిస్తున్నాండి. See my phone, nothing, no app is running. See, నేను మీరు టచ్ చేయగానే you will get a call. 1, 2, 3. And you are getting a call. Is it really your number? Yeah. ఓ నీకు తెలిసిపోయిందిగా. But how? అవేంటి ఇంక రోజు మెసేజ్లు వస్తాయి చూసుకో. సార్ నన్ను వదిలేండి సార్. మీరు ఆ కవర్ తీసుకొని ఒకసారి వచ్చేయాలి, మీరు తప్పదు ఇంకా.
ఆ కవర్ ని ఇప్పుడు మనం ఓపెన్ చేయబోతున్నాం. ఓకే, ఇదంతా ఇక్కడ జరిగింది కదా, ఇదంతా ముందుగానే జరిగినట్టు ఎవరైనా ఫీల్ అవుతున్నారా? డేజావు కాదు, సేమ్ థింగ్. ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్ అంతా కూడా నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ ని నేను ఒక పేపర్ లో మొత్తం రాసుకొని తీసుకొచ్చాను. అది మీ దగ్గరే ఉంది. The first one, I Magic with Mainu. It's my Instagram ID. ఓకే. మైను అనబడి నేను ఐ హ్యాడ్ ఎ డ్రీమ్. నాకు డ్రీమ్ వచ్చింది. పేజ్ 196 మిస్సింగ్. బెల్ ర్యాంగ్ ఫర్ 3 times. ఐ మేడ్ ఎ ఫోన్ కాల్ టు రష్మి గౌతమ్. ఇట్స్ ఎ లాటరీ. యాక్చువల్లీ ఒక లాటరీ గెలిచాను. అది రివీల్ చేసే ముందు, సార్ మీ దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉంది. మీ కరెన్సీ నోట్ మీ దగ్గరే ఉంది. ఐ ఓన్ ఎ లాటరీ విత్ నంబర్ 9RK557690. ఒకసారి మీ దగ్గర ఉన్న నెంబర్ గట్టి చదవరా? 9RK557690. కాదు, ఎందుకు నా జేబులో 100 నోట్ మీకు తెలుసు? ఇట్స్ ఎ డ్రీమ్. నాకు డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో వస్తాయని చెప్పి తెలిసాయి అంతే. బట్ ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని కలుస్తాను, ఇందరూ ప్రిడిక్షన్ ఓపెన్ చేస్తాను. ఐ నెవర్ హ్యాడ్ దిస్. బట్ ఏదో జరగబోతున్న విషయాలు మాత్రం తెలుసాయి మనకు, కంప్లీట్ గా కాదు. మెంటలిస్ట్ మైను గారు, నిజంగా దాట్ వాజ్ ఏం చెప్పాలో, మెస్మరైజింగ్ అనాలా, సర్ప్రైజింగ్ అనాలా. మరి హనుమాన్ టీమ్ మీకెలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? నిజంగా మెంటల్ అనిపించింది. అంటే ఇలాంటి యాక్ట్స్ చాలా మటుకి ఇంటర్నేషనల్ పీపుల్ చేయడం చూసాను, కానీ లోకల్ తెలుగు పర్సన్ చేయడం అనేది చాలా గ్రేట్. రియాజ్ గంట సంగతి చెప్తారా కొంచెం? ఆమె కార్డు చూస్ చేసుకుంటే నా గంట ఊగడం ఏం సార్, నాకు అర్థం కావట్లేదు. మరి బాబా మాస్టర్? లేదు, నాకు ఒకటి నచ్చింది నాన్న. వీడు ఊరికే ఉంటున్నారు, వీడి గురించి ఒక పని ఇచ్చావు చూడు, అది నాకు చాలా హైలైట్ అనిచ్చింది. సూపర్ నైనా, సూపర్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మాస్టర్? నైస్. అది బెల్కి ఒకటి సెలెక్ట్ చేశారు, అది హైలైట్ అయింది. చాలా బాగుంది. వాడి బెల్లే నచ్చింది. షేక్ లేన బెల్ షేక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ మెస్మరైజింగ్ అండ్ స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్. అండ్ మళ్ళీ కొత్త యాక్ట్స్ తో మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. Movie team, Hanuman, can we have you on the stage, please? So thank you so much, Hanuman team. నా పెళ్లి పార్టీకి వచ్చినందుకు. మరి ఇక్కడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? Let's start with the captain. యాక్చువల్లీ వచ్చే ముందు చాలా ఫీల్ అయ్యాను, కానీ అరే రావాలా అని చెప్పి. బట్ వచ్చిన తర్వాత మాత్రం అంటే ఇన్ని రోజులుగా వర్క్ చేసి ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఎడిట్ రూమ్ లోనే ఉండి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఐ థింక్ ఇంత నవ్వి నేను చాలా రోజులు అయిపోయింది. And the man Hanuman. మీ పెళ్లి పార్టీ విపరీతంగా ఎంజాయ్ చేశాను. Thank you so much, guys. నా పెళ్లి పార్టీలో నెక్స్ట్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు? ఒకవేళ నీ పెళ్లి జరిగితే ఆ పెళ్లిలో బరాత్ ఎలా ఉంటుందో ఆ అమ్మాయిలందరూ వచ్చి చూయించే. ఒకవేళ నీకు పెళ్లి అయితే నువ్వెలా ఉంటావో చూడాలనుందమ్మా. ఈసారి ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు వీళ్ళు కాదు, నేనే వచ్చేస్తున్నాను అలాంగ్ విత్ చంద్ర గారు. సో ప్లీజ్ వెల్కమ్ us. ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు. ఏంటి నా కాళ్ళు మొక్కుతున్నావు? మొగాడు చాలా గొప్పోడు. ఆడపిల్లకి తాళి కట్టి ఆలి చేస్తాడు, తన పక్కనే పడుకోవడానికి చోటిస్తాడు, సంవత్సరం తిరగగానే సంఖ్లోని బిడ్డనిస్తాడు. మగాడంటే నీకు చిన్న గౌరవం ఉందని అనుకున్నాను. ఇంత గౌరవం ఉందని నాకు తెలియదు రేష్మి. పిచ్చి ప్రాణం అండి మగాల నాకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వేంటి రేష్మి కొంగేసుకున్నావు? చాలా మంది పెళ్ళాలు మొగుళ్ళకి కొంగేస్తారు. నేను అలాంటి పెళ్ళం కాదండి. నేను నాకే కొంగేసుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. ఇంత అభినయం ఏ ఎపిసోడ్ లో చూడలేదు రేష్మి. పేమెంట్ బట్టి పర్ఫార్మెన్స్ ఉంటదండి. ఎంత ఇచ్చారేంటి? చెప్పలేనండి. అయితే బాగానే ఇచ్చారనమాట. ఇంతకీ ఏం వంట చేయమంటారు? నీకు ఇష్టం వచ్చింది ఏదైనా చేయి రేష్మి. నాకు ఇష్టమైంది కాదు, మీకు ఏమి ఇష్టమో చెప్పండి, అదే చేసి పెడతా. మొగుడు రుచిని అభిరుచుల్ని గౌరవిస్తున్నావంటే నువ్వు మామూలు పెళ్ళానికి కాదు రేష్మి. ఊరుకోండి. ఇదేంటి? ఏయ్ అగు పెళ్ళి 7 అడుగులు వేసినప్పుడు నాకన్నా ముందు నడిచావా వెనకాల నడిచావా? వెనకాల. మరి ఇప్పుడు ఏంటి ముందు నడుస్తున్నావు? బలుపా? లేదండి. వెనకాతలు. మగవాడు ఎప్పుడు ముందు నడవాలి, ఆడది ఎప్పుడు వెనకాతలు నడవాలి.
2000 నోట్ కూడా ఇలానే మీలాగా ఎగిరెగిరి పడిందిరా. రద్దు చేస్తే మూలన పడింది. ఏ నువ్వు ముందు ఉన్నాడు, నువ్వు వెనకాలండు, తను కొంగు పట్టుకో. ఇలానే కొంగు పట్టుకొని జీవితాంతం వెనకాలే నడవాలి. ముందు నడవాలని ట్రై చేసావో పిండి పిసికి దండ మీద ఆరపెడతా. ఇక ఎందు గురించి నా వెళ్ళు. సారీ అండి, మిమ్మల్ని వదిలేసి అటు వెళ్ళిపోయాను. రండి, తలకి నూనె రాసి స్నానం చేపిస్తా. వదిలేవే, నాకు నేనే చేసుకుంటా. అలా అనకండి, భర్తకి సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్. రండి. ఏంటి వాడిని అలా కొట్టింది? ముందు నడిస్తేనే వాడిని అలా కొట్టింది, వెనక నడమని. నాతో మాత్రం బానే ఉంటుంది, ఏం అర్థం అవ్వట్లేదు ఇది. చెప్పండి, ఏం తాగుతారు? టీయా కాఫీయా? కాఫీ. ఒక దెబ్బతోనే సెట్ అయిపోయాడు మగ రాస్కెల్. కాఫీ తీసుకొని వస్తా. థ్యాంక్ యూ. ఏమే టీ తీసుకురా. ఏమండి? టీలో షుగర్ తగ్గింది. చేశారండి. ఎదురు సమాధానం చెప్తావేంటే? ఇంకోసారి టీలో షుగర్ తగ్గిందంటే, టీలో షుగర్ తగ్గిందని భార్యని చంపిన భర్త అని రేపు పేపర్ లో హెడ్ లైన్ లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? హెడ్ లైన్ లో వస్తుంది. కామెడీ చేస్తున్నావేంటే? మీరు చేయక నేను చేయక ఎలా అండి? ఎవరు నువ్వు? నన్నెందుకు కొడుతున్నావు? కాఫీలో షుగర్ తక్కువ అయితే తాగలేరా? ఎందుకురా మీకంత బలుపు? మా మీద రాత్రి ఉన్న ప్రేమ పగల్లో ఎందుకు ఉండదురా? రాత్రి వేరు. ఎందుకురా ఎంత బలుపు? 4 లింకులు చెప్పేది ఇన్ని డైలాగు చెప్తుంది ఏంటిది? కాఫీలో షుగర్ తక్కువ అయిందని, కూరలో కారం తక్కువ అయిందని మ్యాన్ హ్యాండిల్ చేశారో మ్యాటర్ లేకుండా చేస్తా. మగ రాస్కెల్స్. ఏమండి, సారీ, ఆ ఏదో పనిలో ఉండి కాఫీ తాగండి. తాగారా? సరే. రష్మి, నీ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు భయంగా ఉంది. ఎందుకండి? నా దగ్గరేమో కీర్తి సురేష్ లో ఉంటున్నావు, పక్కనేమో సురేష్ ఉంటున్నావు. ఏం అర్థం అవట్లేదే నాకు. ఏంటే? ఏమండి? చొక్కా ఉతికావు, పాయింట్ ఉతికావు, ఈ ఖర్చు ఎందుకు ఉతకలేదే? మీరు ఏ జేబులో పెడతారో నాకే తెలుస్తుందండి. మొగడి డబ్బులు ఏ జేబులో పెడతాడో తెలుసు గాని ఖర్చు ఏ జేబులో పెడతాడో తెలియదా అనే? ఇక్కడ మాట్లాడితే అటు చూస్తావేంటి? ఆమె ఏమన్నా ఝాన్సీ లక్ష్మీబాయ, రాణి రుద్రమదేవ? ఆఫ్టర్ ఆల్ పక్కింటోడి పెళ్ళాం. అది కాదండి. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? పిండి పిసికి దండ మీద ఆరేస్తా. ఏంటే పిండేది? నా లుంగి చూసావు కదా. నాతో పెట్టుకుంటే సోమవారం మర్డర్ చేసి మంగళవారం తద్దిరం పెడతా. ఏం పెడతావు? ఏదో పెడతాను, నాకు చెప్పు. బాగోదేమో. సోమవారం వేసేసి మంగళవారం పెడతాను. ఇప్పటి నుంచి నీ లుంగైనా తన లంగా అయినా నువ్వే ఉతకాలి. దాని లంగం లేదక్క, ఊర్లో అందరి లంగలు నేనే ఉతుకుతక్క. తేడా కొట్టిందో ఈ గన్ లో ఉన్న బుల్లెట్లు నీ లుంగిలో ఉంటా అక్క. బ్రదర్, మంచి వైఫ్ బ్రదర్. ఏమండి, ఇంట్లోకి రండి. వస్తున్నా. ఒకప్పుడు ఆడవాళ్ళ బొడ్డు దగ్గర తాళాలు గుర్తుండేది, ఇప్పుడు బొడ్డు దగ్గర గన్లు ఉంటున్నాయి. వామ్మో. అరే అది రాంప్రసాద్, ఏ బొట్లో ఏ గన్ను ఉందో తెలియట్లేదురా. ఎందుకంటే మీరిద్దరు జాగ్రత్త రే, ఎందుకంటే ఎప్పుడు చూసినా మీరిద్దరు అక్కడే ఉంటారు. అది రాంప్రసాద్. సో ఎలా అనిపించింది నా పర్ఫార్మెన్స్ మొగుడు? అమ్మ రాజశేఖర్ సార్. చందా చాలా బాగుంది అండ్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ఏ ఆది రామ్ ప్రసాద్ చెప్పండి ఎలా ఉన్నా? సీరియస్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. కిడ్స్ చూసాము, డాన్సులు చూసాము, మరి ఇప్పుడు కొంచెం పాటలు వినాలని ఉంది. సో ప్లీజ్ వెల్కమ్ ధనుంజయ్ అండ్ సాహితి అలాంగ్ విత్ సరిగమ ప్రాజెక్ట్ బ్యాండ్.
ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరాసే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఎస్ అంటే ఎస్ అంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసలా 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచాడు అచ్చు నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోని అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాంగళ్యం తంతోనా నేన మమ జీవన హేతునా కంఠే పద్మామి శుభగే త్వం జీవ శరదశదం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటి నాకి తడబాటసలేందే గుండె దడగుండె విడిగుండె జడిసిందే నిన్ను జతపడమని తెగ పిలిచినదే కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వు లేకుంటే అధోగతి పాప పగ మరి సాస నీ సరే పాప మప నీదా పాప పగ మరి సాస నీ సరే మని పగ మరి సా వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలుసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా జానే జానా
నా ప్రాణం నీదంటున్నా. हाथ में पैसा मुत में सीसा ఓరితో సల్సా రాత్రిరంతా జల్సా. ఆయరే పూజ ముళ్ళు లేని రోజా తీదరు వాజా పాటి మెల్లజా. డోరు ఖోల్కే కార్లో బయటకే గేరు డాల్కే తీసుకుపోతా నిన్ను హెవెన్కే. ఆస్మాన్ మీదికే తాడు ఫెక్కే మబ్బు తోడుకే మును తెరబొట్టు బిళ్ళకే. అధ్యక్ష లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అధ్యక్ష లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. రాములో రాములా నన్నాగం చేసిందిరో. రాములో రాములా నా పానం తీసిందిరో. రాములో రాములా నన్నాగం చేసిందిరో. రాములో రాములా నా పానం తీసిందిరో. Come on baby let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. Come on baby let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. రారా సామే బంగారు సామే బంగారు సామే మిసాల సామే రోషాల సామే. రారా సామే బంగారు సామే బంగారు సామే మిసాల సామే రోషాల సామే. రాములో రాములా నన్నాగం చేసిందిరో. రాములో రాములా నా పానం తీసిందిరో. రాములో రాములా నన్నాగం చేసిందిరో. రాములో రాములా నా పానం తీసిందిరో. రాములో రాములా నన్నాగం చేసిందిరో. రాములో రాములా నా పానం తీసిందిరో. రాములో రాములా నన్నాగం చేసిందిరో. థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు అండ్ సాహితి. దట్ వాజ్ బ్యూటిఫుల్. మరి బాబా మాస్టర్ మీకు ఎలా అనిపించింది? మై డార్లింగ్ ఇద్దరు రాకింగ్ రాకింగ్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. అండ్ ద డ్రమ్ అండ్ ద గిటార్ పియానోస్ట్ సూపర్ మా అదిరిపోయింది. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. అమ్మ రాజశేఖర్ మాస్టర్ తేన్మొഴി ఆ పాట మీరే పాడారా? అవును సార్. సూపర్ సూపర్ సార్ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ లిరిక్స్ చెప్పండి. నామది తేన్మొഴി. వద్దులే మాస్టర్ ఆయన పాడాడుగా. ఇర్రా ఉండ్రా ఇర్రా ఉండ్రా. పువ్వది. అది నాకు తెలియదు. నెక్స్ట్ సో సూపర్ థ్యాంక్స్. రేష్మా పెళ్లి ఫంక్షన్ వచ్చి రేష్మా మీ ఏది తప్పు అనుకోదురా. వాడికి నిద్రలో లేచి మాట్లాడే హ్యాబిట్ ఉంది. నిద్ర రాదు బట్ అంత పాటలో నిద్ర తీసుకొచ్చారు. అయ్యో వాడు పాడి నిద్ర వచ్చిందా మీకు? తేన్మొഴി. ఆల్ టీమ్ సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజికల్ జర్నీ. థ్యాంక్ యూ. కొన్ని ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, అవి చూద్దామా? పార్టీకి పిలిచిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేది నువ్వు చూపించడం కాదు, పార్టీకి నువ్వు పిలవక ముందు ఏం జరిగిందో మేము చూపిస్తాం. సరే చూద్దాం అయితే. రానా ఏదేమేనన్నా మందు టైం కాబట్టి చెప్తానా, నాకు బాబా మాస్టర్ అంటే చాలా ఇష్టం అన్న. ఎందుకురా? ఎందుకంటే మనం బ్యాడ్ అయ్యేలోపు ఇదిగో ఇలా మధ్యలో వచ్చి బ్యాడ్ అవుతుంటాడు. నాకు అమ్మ రాజశేఖర్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఎత్తంతో వచ్చి అతను బ్యాడ్ అయిపోతున్నాడు అందుకని. నీకు విషయం తెలుసా? అమ్మ రాజశేఖర్ గారు రష్మిని పెట్టి మళ్ళీ రణం తీస్తున్నారట. రష్మితో తీస్తే రణం అవ్వదు, దారుణం అవుతుంది. అరే చెప్పడం మర్చిపోయాను. ఏంటది? రష్మి పెళ్లికి చాలా మంది అమ్మాయిలు వస్తారు కదా. అమ్మ నాకు అందులో ఇద్దరు ముగ్గురు ఎవరా? ఇద్దరు మొత్తం నువ్వే తీసుకో. ఏరా మొత్తం నాకు ఇచ్చేస్తున్నా? రష్మి పెళ్లికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలీదా? కనీసం ఒక ఇద్దరు ముగ్గురు బాగుంటారట్రా. అయినా వాళ్ళు వరిస్తే వాళ్ళు భాష రాదు. వినాలంటే ఒడిశా గానీ తినాలంటే మనకు భాషతో సంబంధం ఉంది.
ఆడ కూర్చొని అసలు రష్మి పెళ్లికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి ఎందుకు ఎవరు వస్తున్నారా? ఏమన్నా ఇప్పుడు ఫస్ట్ చంద్రన్న వస్తున్నాడంట. చంద్రన్న ఏదేమైనా సైలెంట్ గా ఉంటాడు కానీ అమ్మాయిలను పడేస్తాడన్న. ఏదో చిట్కా ఉంది. చిట్కా కాదు, నోట్లో గుట్కా ఉంటది, అందుకే మాట్లాడు. ఏంటి గుట్కా ఉంటదా? గుట్కా, పాన్ పార్క్, కైని తెలుసా? ఏంద్రా ఏం చెప్పాను, టీం లీడర్ అంటే ఇత్తనం. అప్పుడులో చంద్రన్న టీం చేస్తే మా టీం వచ్చి మేము. నువ్వు సూపర్ రా. కూర్చోనా? థ్యాంక్ యూ రా. అన్నగా చెప్పడం మర్చిపోయాను. గుట్కా ఏడు, కైని ఏడు, పాన్ పార్క్ ఏమి ఏడు. చూడు ఆను, చూడు ఎంత ఫ్రెష్గా ఉంటాడు, చూడు ఎంత ఫ్రెష్గా ఉంటాడు. నీకు విషయం తెలుసా, మన అందరం ఒకటి రాయలు వాడతాం, అన్న 2 రాయలు వేసుకుంటాడు. ఇవన్నీ చెప్పలేదు. ఇంకెవరు రష్మి పెళ్లికి ఎవరు వస్తున్నారు? ఇంకా ఎవరు వస్తున్నారేంటన్నా? మన చంటన్న వస్తున్నాడు. చంటియా? వాడిని ఎందుకు పిలిచారు? అదేనా ఏమైంది చంటన్న? వాడు వస్తున్నాడంటే అసలు నేను వచ్చేవాడినే కాదు. నేను అసలు అది కాదన్నా, మంచి టీం లీడరే, జబర్దస్త్ లో బాగా చేశాడు. ఏం చేశాడు తొక్క. సర్లేన్నా 8 మంది టీం లీడర్లు ఇచ్చాడు. ఏం తక్కువ అనుకున్నావా చంటన్న? 8 మంది రాజకీయ నాయకులు ఇచ్చినట్టు చెప్తావేంటి? టీం లీడర్ కంటెస్టెంట్ ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు వాళ్ళు కూడా. అమ్మో వాడేంట్రా అసలు. ఇప్పుడేరా నీ గురించి చెప్తున్నా. స్నేహితుడంటే ఈడు నాకు. పెద్ద మాట అన్నాడు సార్. ఎంతమంది టీం లీడర్ని ఇచ్చాడు వీడు? 8 మందిని ఇచ్చాడు. వాడు ఇచ్చేసి వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. సరే మనందరం వచ్చావు, ఇంకెవరు వస్తున్నారు? ఎవరేంటన్నా? తాగుబోతు రమేష్ అన్న వస్తున్నాడు. నంది అవార్డు గ్రహీతను పట్టుకొని నువ్వు అన్నావు. రే నంది అవార్డు వచ్చిందని వాడు చెప్తున్నాడు కానీ ఎవరికి తెలియదు. అదేంటన్నా సినిమాల్లో మీకంటే ముందు స్టార్. ఎవరికి స్టారాడు? అబ్బతమ్ముడు అని ఒక డైలాగ్ పెట్టుకొని తిరుగుతున్నాడు తప్పితే. ఊరికన్నా తాగుబోతు రమేష్ అన్న. తాగుబోతు రమేష్ అయితే అడిగి ఎక్కువ. మందు బాబులం మేము, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రమేష్ అంటే జబర్దస్త్ అంటే రమేష్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఎక్స్క్యూజ్ మీ ఫ్రిడ్జ్ లో బీర్ పెట్టాను తీసుకునేది. రండి అన్న కూర్చోండి, ఆనంద సమయంలో తాగుదాం. చెప్తా. వాస్తవానికి జబర్దస్త్ అంటే మీరు. మీ పంచులు, ఎక్స్క్యూజ్ మీ, నీ ప్రాస. ఏం కావాలి సార్? ఏం కావాలి సార్? లేదు, రిమోట్ ఎక్కడని తెలియదు. ఒకే ఛానల్ పోతుంది. టీవీలో రిమోట్ మారుతుందా? సరే గానీ అరే మందు తెచ్చారా? స్టఫ్ తెచ్చారా? అర్రే అన్న స్టఫ్ మర్చిపోయాను. స్టఫ్ పట్టుకొస్తా. స్టఫ్ తీసుకురా. అరే ఎంతైనా మీ ఇద్దరు బాండింగ్ అదిరిపోయిందిరా. ఎవరిద్దరు? మీ ఇద్దరిది. ఒక నెంబర్ ఇవ్వకపోతే వారం రోజులు అలుగుతాడు తెలుసా అతను. అవునా? ఆడితో తిరిగి చెడిపోయినా నేను. లేకపోతే ఎంత మంచి తెలుసా నేను. అది మా ఇద్దరు బాండింగ్ మామూలు కాదు అసలు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అసలు శ్రీదేవిలో మా బాండింగ్ కనెక్ట్ అయిన తర్వాత రోజు ఫోన్ లో గంటైనా మాట్లాడుకుంటా. ఏమన్నా అసలు నంబర్ తనకు దొరికితే నాకు ఇస్తుంటాడు, నాకు దొరికితే తనకిస్తుంటాను. నా కోసం ఏమన్నా చెప్పు, నిజం చెప్పు. నేను మాట్లాడేంటయ్యా? నువ్వు చంద్రన్న గురించి మాట్లాడలేదా? చంటన్న గురించి మాట్లాడలేదా? చంటన్న తాగుబోతు రమేష్ అన్న గురించి మాట్లాడలేదా? ఈ మధ్యలో అసలు ఏమీ తెలియకుండా ఎవరి గురించి మాట్లాడిన అమాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఇతనే. ఎవరైనా వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వెనక్కి వెళ్ళండి. ఇగో రియాజ్ వెళ్తున్నాడు, వెళ్ళరా. రియాజ్ రా. నువ్వు వెనక్కి ఎందుకురా? ముందుంటేనే తెలియవు కదా, మళ్ళీ వెనక్కి ఎందుకు? నీకెవరైనా వెనక్కి వెళ్తే మాట్లాడాలని ఉందా ఇక్కడ ఉన్న వాళ్ళలో? పండు పాప వాడు అడుగుతున్నాడు, ఒకసారి వెనక్కి వెళ్ళి. ఇప్పుడు నీ మనసులో పండు గురించి ఏముంటే చెప్పి. పండు వచ్చి వేస్టా కాదురా, వాడు మంచి డాన్సర్ రా. బావగారు వచ్చేటి వేల 100 మిలియన్. బావగారు వెళ్ళేటి వేల పోయిందే. పండు బావ మాత్రం అబ్బా సూపర్. మొన్న డాన్స్ చేశాడు చూడది. బావగారు వచ్చేటి వేల. సరే ఎలాగో వచ్చావు కదా పండు, నీకెవరైనా వెనక్కి వెళ్ళాలనుందా? ఒకసారి నువ్వు వెళ్తావా? నాకెందుకో రష్మి ఒక్కసారి వెనక్కి వెళ్తే, ఎందుకంటే ఆవిడ పెళ్లి కదా. రష్మి ఒక్కసారి.
అరే అది ఏదైనా రష్మి లవ్ ట్రాక్ అదిరిపోయేదిరా. ఏరా లవ్ ట్రాక్ ఏంట్రా మంచి ట్రాకే కదరా. బట్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్. మాస్టర్లు ఇక్కడ ఉన్నారు. అమ్మా మీకు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది. మీ రియల్ క్యారెక్టర్ తెలిసింది. బ్యాక్ లో ఉన్న ముందు మాట్లాడేది, ముందు ఉన్న బ్యాక్ లో మాట్లాడేది. వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ రా. వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ రా అంట. థ్యాంక్ యూ మాస్టర్. బాబు మాస్టర్ నాకు అలవాటు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ సూపర్ సూపర్ సూపర్. దీని తర్వాత ఇలాంటి స్కిట్లా చేయకూడదు. వీడు మిక్స్ అవుతే గ్యారంటీ నవ్వు. బట్ ఇప్పుడు ఏంటి తెలియదు, ఇందుకు రాలేదని తెలియదు నాకు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. రష్మి పెళ్లి పార్టీలో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ వచ్చి హలో రష్మి పెళ్లి పార్టీ అని వచ్చినప్పటి నుంచి మమ్మల్ని అందరినీ చెప్పి మోత మోగిస్తున్నావు. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎవడో మాకు తెలుసుకోవాలని ఉంది. ముఖ్యంగా ఇంకో మ్యాటర్, ఇన్ని రోజులు నువ్వు టీవీ రేటింగ్స్ కోసం ఏదేదో చేసావు, అవన్నీ ఓకే. నిజంగా నువ్వు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావో అతన్ని మేము చూడాలనుకుంటున్నాం. జనాలు కూడా నిజంగా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు. కానీ అదంతా కాదు, నేను చేసుకోబోయేవాడు ఒకడు ఉన్నాడని. ఆడెవడో మాకు తెలియాలి, జనాలకి తెలియాలి. నేను కూడా నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు పర్సనల్ గా పెట్టుకున్నాను, ఎప్పుడు అంతగా బయట ఎప్పుడు చెప్పుకోలేదు. ఈ రోజు నా పెళ్లి పార్టీ, అలాగే ఆల్మోస్ట్ పెళ్లికి దగ్గర అవుతున్నాను కాబట్టి ఐ థింక్ ఇట్స్ హై టైం. మరి పిలిచేద్దామా? పిలిచేయి, వెయిటింగ్. తెలుగా సారు, హిందీయా, మలయాళమా, కన్నడనా, ఏం అర్థం అవట్లేదు సార్. హలో రండ్రా, మనం టెస్ట్ చేయాలి కదా. అంత ఈజీగా రష్మిని చేసుకుంటాడా? ఈడేంటి ఎంత ఉన్నాడు? వాట్స్ యువర్ నేమ్? సాకుల్ శర్మ. సాకుల్ శర్మ. నీకు రోహిత్ శర్మ తెలుసా? తెలుసు. ఈ తెలుగు కూడా వచ్చాయా? వచ్చింది. ఓడ్రా అంటాను. నేను ఆల్రెడీ చూసాను. మీరు చాలా ఎఫర్ట్ చేస్తున్నారా? అమ్మో ఇదేదో ఐరనే వంచాలా ఏంటి అన్నట్టుంది. అసలు సాకుల్లో ఉన్నదేంటి, మాలో లేనిదేంటి? ఐరన్ వంచాలా ఏంటి? సరే నేను ఉంచుతాబా. రే నిలబడు ఒకసారి. మనకు అవసరమా? అందుకే అన్న గమ్ముకు వచ్చింది. ఇందాకేగా గంట కొట్టావు మళ్ళీ. నాకంటే నాది 2 ఎకరా. నాకంటే నాది 2 ఎకరా. నాకు అర్థమైంది. నీకన్నా మనకు 2 ఎక్కువట. నాకంటే నీకు 2 ఎక్కువ. ఏంటని చెప్పు. హైట్. ఓకే, ఇంకోటి మైండ్ ఫెల్లో. ఇది ఒరిజినల్ హెయిరా, ప్లాంటేషన్? అలాగా ప్లాంటేషన్ లేదు, జెనెటికల్ ఉంది. నువ్వు సరిగా చేస్తే నీ వాటాలు నీ చేతిలో పెడతాం. రష్మిని ముద్దుగా ఏమని పిలుస్తావు? నా హనీ. నువ్వెందుకు దూరం వెళ్తున్నావు? మరి ఫ్లో లో వీళ్ళంతా చెప్పేస్తున్నారు. ఒడిసా? ఆగండి. తిను నా కాలేజ్ ఫ్రెండ్. కాలేజ్ డేస్ లో తెగ ఫ్లర్ట్ చేసేవాడు నాతో. సరే నా పెళ్లి పార్టీ కాబట్టి పిలిచాను అంతే. పెళ్లి కొడుకు కాదా? కాదు. అంటే 2 ఎక్కువ నీది కాదు. సర్లే, మీ ఫ్రెండ్ కదా, వాడిని మా దగ్గర కూర్చోబెట్టుకుంటాం. వీళ్ళు పెద్ద ఎదవలు, జాగ్రత్తగా ఉండు. ఓకే, ఏదో చెప్తారు. ఓకే, మనం మాట్లాడుకుందాం. హలో, హరాస్ చేయకండి నా ఫ్రెండ్.
అయితే నా పార్టీకి నా వెల్ విషర్స్ అందరూ వచ్చారు, నా కొలీగ్స్ వచ్చారు, నాతో పని చేసిన వాళ్ళు వచ్చారు, అలాగే మా ఆడియన్స్ అందరూ కూడా వచ్చారు. కానీ దీంతో కంప్లీట్ అవుతుందా? ఇప్పుడు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ లేటెస్ట్ ట్రెండింగ్ యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి. అరే ఏమన్నారా వాడు యాంగర్ మేనేజ్మెంట్ లో 0 అన్నాడ్రా. అట్లా అంటారా వాడు? అన్న ఒక్క నిమిషం అన్న. అన్న ఏంద్రా ఇది? చలికి వణుకుతున్నావు కదన్నా, అందుకే గప్పా. అరే చలి వల్ల వచ్చిన వణుకు కాదురా, నువ్వు ఇచ్చిన డైలాగ్ వల్ల వణుకురా ఇది. సరే కానీ ఏమేందో చెప్పు. అరే పాలు ఏమన్నారా? ఓట్లు మొత్తం నాకే ఇమ్మంటుండు. అరే ఆ పాలు కాదురా, ప్రిన్సిపాలా? ఆయన ఏమన్నాడో నాకేం తెలుసు అన్న. సరే కానీ బాలియు. రే బాల్ బాల్. ఓ సారీ అన్న. ఆడ అమిత్ గాడు ఏందన్న అట్లా పడిపోయిండు? అటు గోల్ కొడితే బల్మట సెంటర్ లో బట్టలు ఇప్పి తిరుగుతా అన్న. అవును, అటు గోల్ కొట్టిండు, నేను బట్టలు ఇప్పిరా. వాడు అంచు చూస్తా అన్నాడు, నేను మొత్తం చూపించిన. ఇంకెన్ని రోజులన్నీ ఇట్లా ఉంటాము, పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకున్నా ట్రై చేస్తున్నారా, కానీ కుదురుతాలే బాయ్. కుదురుతాలే అన్న, ఏదో ఒక పిల్ల పడుతుంది. అరే ఎవరా పిల్ల? మన కాలేజీలో కొత్తగా జాయిన్ అయింది అన్న. ఊరు కన్నడ. ఎవరైనా ఉన్నాడా? లేడన్నా. పోనీ ఎవరైనా తిన్నాడా? ఆ పిల్ల నాది. పదరా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి వెళ్ళి చెప్పేసేద్దాం. వాయిస్ ఏంట్రా బాబు? ఈ రక్తం ఏంటి, బట్టలేంటి, అవతారం ఏంటి? ఈ రోజు మనం యానిమల్ స్పూఫ్ చేస్తానా. మన ఇద్దరం చేస్తే యానిమల్ స్పూఫ్ అవ్వదు, యానిమల్ ప్లానెట్ అవుతుంది. అయినా నేను రణబీర్ లాగలేనా? రణబీరా? సగం తాగిన బీర్లా కూడా లేవు. నేను రష్మిక మందానలా ఉన్నానా? చాలా మందంగా ఉన్నావు. కొంచెం అన్న మందం తగ్గితే రష్మి అన్న అంటారు. నేను పోతా. యాడిగా? ఆగు. చెప్పు. పోదాం పా. ఎక్కడికి? ఫ్లైట్ ఎక్కిస్తా. ఫ్లైట్ ఎక్కిస్తా. ఎందుకు? నువ్వు ఎప్పుడన్నా చుక్కలు చూసావా? చూసాను. ఎక్కడి నుంచి చూసావు? కింద నుంచి చూసాను. నేను పైన చూపిస్తాపా. అదిగో ఇలా అదిగో, అది అరుంత చుక్క, ఇది సత్యభామ చుక్క, అది మా నాయనమ్మ చుక్క. ఎలా ఉన్నాయి చుక్కలన్నీ? ఆపరా బొక్క. అయ్యో నీ సంగతి ఇలా గద్దా చెప్తాను. ఇట్రా. యానిమల్ నేనా అదే? హలో, ఏంది? నాన్నగారు ఇంటికి వచ్చారా? ఈరోజు నాన్నగారి బర్త్డే, అర్జున్ గా ఇంటికి వస్తున్నా. నాన్న వినబడుతుంది, నాకు చెవుట్లేదు. చెప్పు. హ్యాపీ బర్త్డే నాన్న. సేమ్ టు యు. నాన్న మీకోసం కేక్ తెచ్చాను నాన్న. కోసుకొని తిను. నాన్న మీకోసం బుడ్డలు తెచ్చాను నాన్న. బెలూన్సా? ఊదుకొని వాడుకోవాలా. నాన్న నా చుట్టూ తిరిగే బదులు ఒక అమ్మాయి చుట్టూ తిరిగితే నువ్వు నానబోయేవాడి కదా. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు నాన్న. అందుకే నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళా. ఎందుకంటే అక్కడైతే కొత్త అమ్మాయిలు వస్తారు కదా అని చెప్పి. కొత్త అమ్మాయిలు రాగానే ఈ నాకు కుదరట్లేదు నాయన. సరే పోనీ ఈ యావరేజ్ అమ్మాయినైనా పడేద్దాం అనుకుంటే ఆ పండు కూడా వదలట్లేదు నాయన. సరే ఈ సెట్ లో వరస్ట్ అనే అమ్మాయి ఉంది, దాన్ని అన్నా పడేద్దాం అనుకుంటే నువ్వు వచ్చి ముందు నిలబడ్డావు నాన్న. నాకు చిన్న డౌట్ నాన్న. ఏంటది? నాకు యానిమల్ అనే పేరు ఎందుకు పెట్టాను నాన్న? నేను ఒకసారి అడవికి వెళ్ళా. సడన్ గా భారీ వర్షం వచ్చింది, చల్లటి గాలి వీస్తుంది. ఆ బనుకు పక్కనే తుప్పల్లోకి వెళ్ళా, వెచ్చగా ఉంది. అప్పుడే యానిమల్ వచ్చింది.
అందుకు కాదు, నా కాలు ఇరిగితే యానిమల్ నన్ను కాపాడింది, దాని మీద ప్రేమతో నీకు యానిమల్ అని పేరు పెట్టా. నాన్న కాలు ఒక్కటే కదా? కాలు ఒక్కటే. నేను బిజీ, తెలుసు కదా, ఈవెంట్ చేస్తున్నా, వెబ్ సిరీస్, సినిమాలు. ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆర్డినరీ కాదు, ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ చెప్పాలా? ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్. నేను బిజీ అని తెలుసు కదా. నీకు తెలుసు కదా, అవ్వక నాన్న ఇప్పుడు బిజీ అయ్యాడు. ఇట్లాంటివి ఉంటే నాన్నకు చెప్పక్క, నాకు చెప్పక్క. అసలు ఏమైంది? నీ వల్ల కాదురా. నా వల్ల అవుతుంది అక్క, చెప్పక్క. నీ వల్ల కాదురా, పోరా. అక్క సద్దాం భాస్కర్నే మోసం చేసినోడిని, నా వల్ల కాదా? అయితే నా కాలేజీలో నన్ను ఒక్కడు ఏడిపిస్తున్నాడు. ఏడిపిస్తున్నాడా? వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అరే ఒక్క పద మంగళం వాడకుండా, అధ్యాపకులకి అర్థం కాకుండా. నువ్వు చెప్పింది నాకే అర్థమవుతలే, అధ్యాపకురాలకి ఏం అర్థమవుతుంది అన్న? గుట్కా పోయి అరే గుట్కమ్మి. అరే ఒక్క పద మంగళం వాడకుండా, అధ్యాపకులకి అర్థం కాకుండా తెలుగులో చెప్తున్నా. అరే ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో చెప్తున్నా, అధ్యాపకులకి అర్థం కాకుండా. అరే తమ్ముడు పక్కకు జరుగు. ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో చెప్తున్నా, అధ్యాపకులకి అర్థం కాకుండా. ఎవరు నా అక్కలు ఏడిపించింది? తమ్ముడు నా సొల్లు నేను చెప్పుకుంటున్నా, తర్వాత నువ్వు సొల్లు. ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో ఎవరు నా అక్కలు ఏడిపించింది? అరే నీకేం కావాలా? ఒకసారి చెప్పింది కదా, అలా జరుగు. చెప్పండి. అరే నీకేం కావాలి? ఎప్పురా దమ్ ఏకరా. అధ్యాపకులు అర్థం కాకుండా తరగతులు మానకు. ఎవరు మా అక్కలు ఏడిపించింది? ఒక్కసారి చెప్తే అర్థం కాదా తమ్ముడు? మీరు ఒక్కడెవరా ఏడిపించింది? చెప్పు రాబాయ్. సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతా, నా మాట చెప్పుకుంటా. అధ్యాపకులకు అర్థం కాకుండా, ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో చెప్పుకుంటున్నా. అరే తరగతులు మాన్న కొద్దీ అందరినీ నా గన్ను చూసా ఎంత ఉందో. అరే ఇంత పెద్ద గన్లో ఒకటే బుల్లెట్ పెట్టాం ఎంబులా. బుల్లెట్ ఇంకా పెట్టలేదు, ఇప్పుడు పెడతా చూడు. ఇప్పుడు చూడరా నా గన్ను ఎంత ఉందో. అరే నీ గన్నుకో దండం, పక్కకి జరుపురా. అరే ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో మా అక్క నడిపించింది. ఒక్క పదం వాడకుండా తెలుగులో చెప్తున్నా. నా కాలరే పట్టుకుంటావా? వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి, రా 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 రా. వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి, దా 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 దా. నన్నే చూపిస్తావా నిన్ను? అన్న మీరిద్దరు కొట్టుకోవద్దన్నా. ఎందుకురా? మీరిద్దరు ఒకరు కొడుకువే, మీ ఇద్దరికి ఒకటే తండ్రి. సందీప్ రెడ్డి వంగ. నువ్వు 2010లో వచ్చినావు, నువ్వు 2023లో వచ్చినావు. మనం కలిసి ఉండాలంటరా అన్నా. అరే అనిమల్ చెప్పు, ఎంత నన్ను కొంచెం కోపం తగ్గించుకోవాలా? ఇప్పుడు ఈ పరిష్కారం మనకి ఇది కుదరదు, కానీ నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా. ఓకేనా? హో ఏం చేసావురా? కాలేజీకి వెళ్ళి షూటింగ్ చేసావా? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను మీలాగా యాక్ట్ చేస్తా, మీరు నాలాగా యాక్ట్ చేయండి. మీరు ఏం లే, ఓన్లీ నాన్న 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 అని తిరుగుతా ఉండండి, మిగతా నేను చూసుకుంటా. సరేనా? ఒకసారి యాక్షన్. నాన్న నానా 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 వినిపిస్తుంది నా చెవులో? లేదు లేదు.
నాన్న హ్యాపీ బర్త్డే నాన్న. సేమ్ టు పో. నాన్న న్యూ ఇయర్ కి చెప్పలే నాన్న, నీ బర్త్డే అని చెప్పా. అప్పుడు ఎందుకు చెప్పలేదురా ఈ మాట? నాన్న 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 కేక్ తెచ్చా నాన్న. కోసుకొని నోట్లో పెట్టుకో. బెలూన్స్ తీసుకొచ్చా నాన్న. ఊది నోట్లో పెట్టుకో. ఆల్రెడీ నోట్లో కేక్ ఉంది నాన్న. ఇంకెక్కడైనా పెట్టుకో. ఇంత వరస్ట్గా యాక్ట్ చేస్తా నాకు తెలియదు నాన్న, నన్ను క్షమించు నాన్న. ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను నాన్న. తెలుసా నాన్న? తెలుసు. యాక్టింగ్ అంటే ఇలా ఉంటది నాన్న. అవును నాన్న. చేయాలి నాన్న. చేస్తాను. సరేనా? చేస్తాను. ఓకే నాన్న. మా నాయన సెట్ అయిపోయినాడు కానీ నా చుక్కలు చూపిస్తా. చూపిస్తా. ఎంత టైం పడుతుందిరా? నీకెంత టైం పడుతుందిరా? అదే డైలాగులు నేర్చుకునేకిరా. ఎక్స్క్యూజ్ మీ. ఎవర్రా? అమ్మాయి. అయితే ఇదిగో ఆ పాట నువ్వు తీసుకో, ఈ పాట నేను తీసుకుంటాడు. This is what you wanna see me right? Lady, you know how it feels me. Day and night, all the time, every day, killing myself. My lady, you know I lost my world. Summer, you know where is it? I'm dying all the day, losing my patience now. Can anyone just tell me who am I? Better kill me, I don't need this shit. మేము రావాలా? ఎంత ధైర్యం ఉంటే మా లవర్లనే పిలుస్తాను. వా మర్యాదగా వదిలిపోతావు లేదా? వద్దు. ఇన్ని కంట్రోల్ చేయాలంటే ఇందాక వేశారు కదా సాంగ్, ఆ సాంగ్ ఏంటి చెప్తా. అట్టే ఉండరా. వీడు చచ్చిపోయాడు కానీ మనం పోదాం పాక. మనం ఏమవుతున్నదో ఎటవాలు దారిలో జారేదెక్కడికో. నిజంగా అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ బ్రదర్స్ అయితే ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా చూపించారు. వాట్ అ కాన్సెప్ట్. అసలు ఏమంటారు ఆది గారు? ఒక మెయిన్ ఈవెంట్ లో ఇలా నవ్వుకొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది నాకు తెలిసి ఒక స్కిట్. I agree. నేను 8 years అయింది జబర్దస్త్ వచ్చి. నా స్కిట్లు చూసి ఎంతమంది నవ్వుకున్నారో నాకు తెలియదు కానీ నేను ఇంతలా నవ్విన ఒకే ఒక స్కిట్ అయితే ఇదే. నాకు తెలిసి నేను అసలు నవ్వలేదు. నేను ఒకవేళ జబర్దస్త్ రీఎంట్రీ ఇస్తే నాకు రియాజ్ గాడు, పులిగాడు వీళ్ళిద్దరితో కలిసి వర్క్ చేయాలని ఉంది. నాకు అంత ఇదిగా ఉంది. నాకు అంత నచ్చింది. మిగతా వాళ్ళందరూ అందరూ బాగా చేస్తారు కానీ మిగతా వాళ్ళందరికీ సారీ, వాళ్ళిద్దరు ఎరక్కొట్టేశారు నిజంగా. అమేజింగ్. రామ్ ప్రసాద్ గారు, మీరు చేస్తుంటే స్కిట్ మా టీం ముగ్గురు చేసిన నాకు ఈవెంట్ లో చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తానో అంత ఎంజాయ్ చేశాను. మీ స్కిట్ చూసి చాలా బాగా చేశారు. బాబా మాస్టర్ మీకెలా అనిపించింది? సూపర్ మా. నేను అనిమల్ లాగా మారాను. వాడు ఏంట్రా రే, అదిరిందిరా వాడు వాకింగ్ చూడు. ఉన్నారా స్కిట్ అయి పడిపోతారా, వాడు ఏమి థింక్ చేయలేదు. ఈ బాడీ వచ్చింది, వారే వా, బాడీ డియోల్. సీరియస్ గా ఆది చెప్పాడు చూడు, చాలా రోజు అక్కడ నవ్వు ఉంటూనే ఉందిరా. ఎవ్రీబడి ఎంజాయింగ్ రా. దిస్ ఇస్ రియల్ స్కిట్ రా. ఐ లవ్ దిస్. ఇలాంటివి ఉండాలిరా అన్ని స్కిట్. లవ్ యూ రా. గాడ్ బ్లెస్ యూ రా నాన్న. థ్యాంక్ యూ బాబా మాస్టర్. మరి ఇంత అద్భుతమైన క్రాస్ ఓవర్ స్కిట్ జరిగింది కాబట్టి ఐ థింక్ ఇక్కడ ఉన్న టాలెంట్ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ స్టాండింగ్ ఓవేషన్. నా పార్టీలో ఇంత హిలేరియస్ కాన్సెప్ట్ బేస్ స్కిట్ చేసినందుకు నా తరఫున మా ఆడియన్స్ కి, మీ అందరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి నా పెళ్లి పార్టీలో నా ఫ్రెండ్స్ వచ్చేసారు, నా వెల్ విషర్స్ కూడా ఉన్నారు. మరి నెక్స్ట్ వచ్చి ఒక సిజ్లింగ్ ఎంటర్టైనింగ్ సెగ్మెంట్, ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది. సో ప్లీజ్ వెల్కమ్ పండు అలాంగ్ విత్ 3 బ్యూటిఫుల్ బ్యూటీస్.
తలపుల అలజడి దేనికో గ్రహించలేవా అరమరికల తెరవిడు అలికిడి పోసుకో తేల్చుకో నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకరో చిటికలో తప్పన్న తగ్గించుకోలేనా పడతి ప్రయాసంగా మనిస్తున్నా నే తయారుగానే ఉన్నా సొగసు విరివిగా విరిసిన ప్రియ భారం దించుకో పంచుకో తెలిసి మరిందుకి ఆలస్యం తక్షణం తదాస్తనుకుందా నివురు వదిలిన నిప్పులు నిలువెల్లా మోజుతో రాజుకో అంటే ఇలాంటి కూల్ కూల్ నైట్ లో మనకు కావాల్సింది ఇలాంటి హాట్ హాట్ పాటలే కదా, ఏమంటారు? అమ్మ రాజశేఖర్ మాస్టర్ అండ్ బాబా మాస్టర్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ కంపోజింగ్, కొరియోగ్రాఫర్ శోభిత. కోరియోగ్రాఫర్ నమస్తే. ఎందుకంటే ఒక రైన్ సాంగ్ డిఫరెంట్ యాంగిల్ లో మేము షాట్ చేస్తాం వేరే లొకేషన్ లో, బట్ ఒకే ప్లేస్మెంట్ లా డిఫరెంట్ కంపోజ్ చేశారు. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. బాబా మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తున్నాను. ఇక్కడ ఇన్ని మంది ఉంటున్నాము, దట్ గర్ల్స్ ఆర్ నథింగ్ టు కాన్సన్ట్రేట్. కొరియోగ్రాఫర్ ఏం చెప్పింది అది మనం చెయ్యాలని ఒక డ్యూటీతో చేశారు. ద డెడికేషన్ నాకు చాలా నచ్చింది. పండు సీరియస్ గా చెప్తున్నాను, నాకు వచ్చిలా నలుగురు అమ్మాయిలు డాన్స్ చేసిన లాగే ఉంది. నాకు ఒకే ఒక కోరిక, వీడు నన్ను 3 times బైట్ చేశారు. వీడు ఈ సాంగ్ చేసి నేను చూడాలి, అప్పుడే నా ఆత్మ శాంతి అడుగుతుంది. రండి, ఒక చైల్డ్ లాగా తీసుకోండి. పోరా
గ్రహించలేవా అరమరికల తెరవిడు అలికిడి పోసుకో తెలుసుకో థ్యాంక్ యూ రియాజ్. మరి ఇక్కడ చాలా డల్ గా ఉన్న రామ్ ప్రసాద్ గారు అలాగే ఆది గారు మీకు ఎలా అనిపించిందండి పర్ఫార్మెన్స్? నాకు అనిపించింది మా అందరికి జస్ట్ న్యూ ఇయర్, పండుగడికి ఒక్కడికే ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళు. మా బ్యూటిఫుల్ ప్రెసెంటేషన్ మా గుడ్ మా లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. నా పార్టీని ఇంత రొమాంటిక్ గా, ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత హాట్ గా చూపించినందుకు నేను కూడా కొన్ని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో నా పెళ్లి పార్టీ చివరికి ఫినిషింగ్ వచ్చేసింది. అలాగే మీరు వెయిట్ చేస్తున్న సస్పెన్స్ కూడా రెడీగా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ టు ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ మీ ఆన్ ది స్టేజ్. పెళ్ళి అన్నావు, అదన్నావు, ఇందాక వచ్చాడు ఫ్రెండ్ అన్నావు, మీ అందరూ ఎరుపప్పుల్లా కనిపిస్తున్నావా? అబ్బాయి ఏడి? ఆగండి, ఫస్ట్ కేక్ కట్ చేద్దాము. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే కొత్త న్యూస్ చెప్తా. కేక్ కట్ చేయండి ఫస్ట్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.